2 days బ్యాక్ నేను కుంభమేళాకు వెళ్ళొచ్చాను. అది కూడా కారులో అరౌండ్ 1500 కిలోమీటర్స్ ట్రావెల్ అండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మా జర్నీ చాలా మందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే కుంభమేళాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. మా జర్నీ అయితే చాలా హెక్టిక్ అండి. కారులో ట్రావెల్ అనేది అంత ఈజీ కాదు. నేనైతే అనుకున్నాను ట్రైన్లో వెళ్ళడం కంటే కారులో చాలా ఈజీ, జస్ట్ అలా వెళ్ళొచ్చినట్టు ఉంటుందని. కానీ దూల తీరిపోయిందండి. ముఖ్యంగా ట్రాఫిక్. మెయిన్గా మాకు ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే నాగపూర్ దాటిన తర్వాత జబల్పూర్ దగ్గరలో అరౌండ్ 380 కిలోమీటర్స్ ట్రాఫిక్ స్టక్ అయిపోయింది. అక్కడ నుంచి మాకైతే టూ మచ్ టఫ్ అనిపించిందండి. ముఖ్యంగా ఎవరైతే పిల్లలతో వచ్చారో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళని చూసి మాకు అనిపించింది, మేమైతే ఫ్యామిలీతో వెళ్ళలేదు, బ్యాచిలర్గా వెళ్ళాము. ఫ్యామిలీని తీసుకొచ్చుంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు ఈ ట్రాఫిక్లో వాళ్ళని. అదొకటే కాదండి, ప్రయాగ్రాజ్లో కూడా మేము చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు అసలు. ఎవరైనా సరే సంగం ఘాటికి అంటే ఎక్కడైతే స్నానం చేయాలనుకుంటామో త్రివేణి సంఘంలో అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ అనమాట. అది కూడా బైక్స్ ఆర్ ఆటో రిక్షా. అక్కడి గవర్నమెంట్ ఏం చేసిందంటే లోకల్ పబ్లిక్ కి ట్రాన్స్పోర్ట్ అనేది ఇచ్చేసింది. అంటే ఎవరికైతే ఓన్ బైక్ ఉంటుందో వాళ్ళు ప్రయాగ్రాజ్కి వచ్చిన భక్తులను సంగం ఘాట్ దగ్గరికి తీసుకెళ్లి మనీ వసూలు చేసుకోవచ్చు అని. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది అడుగుతున్నారండి. అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటే మాకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 250 అడిగారు. ఇద్దరు ఎక్కించుకుంటున్నారు బైక్ మీద. అంటే ఒక ట్రిప్ కి 500 అండి. అది కూడా 2 to 3 కిలోమీటర్స్. ఎంత దందా నడుస్తుంది అక్కడ. నేను అడిగా ఒక బైకర్ని, ఎంత సంపాదిస్తావు పర్ డే అని చెప్పి. ఫస్ట్ లో చెప్పలేదు, కానీ కొంచెం కాన్వర్సేషన్ పెరిగిన తర్వాత చెప్పాడనమాట. అరౌండ్ 10 to 15,000 సంపాదిస్తాడంటండి. అంటే ఎక్కువ కష్టపడతాడు. ఎంత కష్టపడితే అంత డబ్బు అనమాట. తప్పలేదు, లోకల్ ప్రజలకు ఇచ్చారు. సో దానివల్ల కొంచెం వాళ్ళకి ఉపాధి వస్తుంది. ఈ 41 days కొంచెం సంపాదించుకుంటారండి. కానీ అదొక దందాగా చేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారండి. ఫస్ట్ అయితే ఒక్కొక్కరికి 300 అడిగారండి. నేను షాక్ అయినా. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్సే ఉంది కదా, అది కూడా బైక్ లో ఇద్దరిని ఎక్కించుకుంటావు, నీకు 300 ఎందుకు? పెట్రోల్ కూడా ఎంత కాలుతుంది 2 కిలోమీటర్స్ అంటే? నేనైతే షాక్ అయ్యా. సో బేరం ఆడుకుని ఒక్కొక్కరికి 250 ఇచ్చాం. షాక్ అనమాట. 250 500 అంటే ఒక్కసారి జస్ట్ అలా డ్రాప్ చేసుకొచ్చినందుకు 500 అనమాట. అలా ఎన్ని ట్రిప్లు వేస్తారు పర్ డే? అదొకటే కాదండి, నాకు ఒకటి చాలా కష్టంగా అనిపించింది ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత చాలా దాహం వేసింది అనమాట. సో నేను బయటకు వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ ఎదిగితే వాటర్ బాటిల్ దొరకలేదండి నాకైతే. అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ పాన్ అయితే ప్రతి షాప్ లో దొరుకుతుంది, ఒక వాటర్ బాటిల్ దొరకడం కష్టమైపోయింది నాకు. అంటే ఎంత టఫ్ ఉంది అక్కడ. ఇంకోటి ఏంటంటే మనం కార్ పార్క్ చేయాలంటే ఒకవేళ హెవీ క్రౌడ్ ఉంటే మాత్రం 10 to 15 కిలోమీటర్స్ బ్యాక్ కార్ని పార్క్ చేసి రావాలి. అది కూడా ఇలా ట్రాన్స్పోర్ట్ దందా. అంటే ఎంత పడితే అంత అడుగుతున్నారు. ఆటో రిక్షాకి అయితే ఘోరం అండి. అలా దింపినందుకు 1000 రూపాయలు అడుగుతున్నారు. అసలు నేనైతే షాక్ అయిపోయినా. ఎక్కడున్నా నేను అసలు అనుకున్నాను అనమాట. డాలర్స్ లో కన్వర్ట్ చేస్తే యూఎస్ లో ఉన్నానా అనిపించింది. నాకైతే చాలా షాక్ గా అనిపించింది. సో ఎవరైతే పిల్లలతో కిడ్స్ తో వెళ్తున్నారో స్నానానికి వెళ్ళేటప్పుడు ప్రాపర్ గా అన్ని మీ దగ్గర ప్లాన్ గా పెట్టుకుని వెళ్ళండి. వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైనా కానీ. ఎందుకంటే చాలా టఫ్ గా ఉంది. అంత ఈజీగా లేదు ఇక్కడ నుంచి వెళ్తే. మెయిన్ గా కార్ లో ట్రావెల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ట్రాఫిక్ ఎలా ఉందో చూసుకుని వెళ్ళండి. మేమైతే బ్లైండ్గా వెళ్ళిపోయాం అనమాట. ఏమవదులే ఏముంది. అప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు ధీమా ఎందుకు వచ్చిందంటే మేము బ్యాచిలర్స్ అంటే పెళ్ళైన బ్యాచిలర్స్ అనమాట. కార్లో ఒక 5 అబ్బాయిలు కలిసి వెళ్ళాము. సో మాకు అనేది టఫ్ అయినా కానీ మేము అడ్జస్ట్ అవ్వగలిగాం. ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ అవ్వగలిగాం. కిడ్స్తో వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అది కొంచెం టఫ్గా ఉంటుంది. హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు హెవీగా రద్దీగా ఉన్నప్పుడు కొంచెం ప్లాన్ చేసుకుని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఇంకా 11 days ఉందన్నమాట. ఎవరైతే కుంభమేళాకి ప్రయాగ్రాజ్ వెళ్ళాలనుకుంటున్నారో మెయిన్లీ ఫ్లైట్ కానీ అవకాశం ఉంటే అవకాశం ఉన్నవాళ్ళు, లేదంటే ట్రైన్ కానీ ప్లాన్ చేయండి. కార్ అనేది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కార్తో ఎండ్ అనమాట. టూ మచ్ ఆఫ్ హీట్ అండి. మేమైతే తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఎంపీ, యూపీ ఎన్ని కవర్ చేసాం. ఏ ఏరియాకి వెళ్ళినా కానీ టూ మచ్ ఆఫ్ హీట్ అండి. తట్టుకోలేకపోయాం మేము. అది పిల్లలతో ఫ్యామిలీతో వెళ్తే ఇంకా అసలు టూ మచ్ ఆఫ్ కష్టం అనమాట. రూమ్స్ కూడా టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయి. అక్కడ నుంచి మేము కాశీ వెళ్ళాం అనమాట. నార్మల్ డేస్ లో 1000 రూపీస్ ఉండే రూము ఆ రోజు 3000 రూపీస్ చెప్పారండి. అసలు అది సింపుల్ రూము, ఇద్దరికంటే ఎక్కువ పట్టరు అనమాట. ఒక నలుగురు పడుకోవాలనుకుంటే నీకు మినిమం 6 to 7,000 స్పెండ్ చేయాలి. మాకైతే ట్రిప్ చాలా కష్టంగా నడిచిందండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాఫిక్ అండి. ఎక్కడ నుంచి ఉంటే అక్కడ వెయిటింగ్ అనమాట. ఈ బైక్స్ వాళ్ళతో అయితే టూ మచ్. వెళ్ళేటప్పుడు 250కి వచ్చారు కానీ రిటర్న్కి వచ్చేటప్పుడు 300 ఇస్తే కానీ రానని చెప్పి కూర్చున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఎవరొకరు వస్తారులే, వాళ్ళకి అవసరం కదా, ఇక్కడ నుంచి నడవలేరు కదా, హీట్ ఉంది కదా, ఎండ్ ఉంది కదా. సో అదొక అవకాశంగా తీసుకుని వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. తప్పులేదు, వాళ్ళకి ఒక అవకాశం. బట్ అంత దందా చేయడం అవసరం లేదు అనిపించింది నాకైతే. సో ఎవరైతే ప్రయాగ్ వెళ్తున్నారో కొంచెం ప్లాన్డ్గా వెళ్ళండి. ఒకవేళ
మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. అది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్స్ని అధిగమించి ప్రయాగ్రాజ్కి వెళ్ళి కాశీకి వెళ్ళి వచ్చాము. నిజంగా చాలా టఫ్ అనిపించిందండి. నేనైతే తట్టుకోలేకపోయాను. ఎందుకో తెలియదు కానీ ఆ హీట్ కానీ అక్కడ సిచ్యువేషన్స్ కానీ ట్రావెల్ ప్రాపర్గా లేదు, అక్కడ సిచ్యువేషన్స్ ప్రాపర్గా లేదు, ఏది ప్రాపర్గా మాకు దొరకలేదు. ఫుడ్ గురించి అయితే అసలు మర్చిపోవాల్సిందే. మేమైతే ఓన్గా వండుకున్నాం కాబట్టి ఎలా అలా బతికిపోయాం. సో ఎవరైతే ఫుడ్ అక్కడ తినాలనుకుంటారో వాళ్ళకైతే కొంచెం కష్టమే, బట్ అడ్జస్ట్ అవ్వాలి. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం ప్లాన్కి వెళ్ళండి. అదొకటే నేను చెప్పదలుచుకున్నది. ఇదేనండి. సో ఈ వీడియోలో నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసి ఆదరిస్తున్నారు, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అది నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా ఛానల్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.